మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవజనులు మేత్యుసయ్య గారు నిలబెట్టుకుని ప్రాంతానికి నాకు మాకు అందరికీ కావలసిన కడవరి దినాల్లో కావలసిన శుద్ధీకరణ ప్రభు చేసి పరిశుద్ధాత్మదేవ ఎఫ్రాయిములో ఉన్న 7 మాలోంచి తొలగించినందుకు నీకు వందనాలు. ఒకవేళ ఇంకెవరిలైనా ఉంటే యేసునామంలో ఆజ్ఞాపిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. అది యేసునామంలో తొలగిపోవునుగా. బుద్ధి లేని వారిగా కాక బుద్ధి కలిగిన వారిగా ఈ చివరి రాత్రి బుద్ధి కలిగిన వారిగా క్షేమముగా గృహాలకు చేరుదురుగాక. రేపు ఆదివారం పెనుయేలు ఈ ప్రేయర్ హౌస్ లో గొప్ప గొప్ప సాక్ష్యములు చెప్పుదురుగాక. ఈ 3 దినాలు విత్తినటువంటి వాక్యములు మంచి నేలలో పడినదై 30, 60 కాక 100 ఫలించునుగాక. దైవజనుడు ప్రసాదయ్య గారు ఈ కేవి దైవజనుడి ప్రసాదయ్య గారు పడిన ప్రయాసకు తగ్గ ప్రతిఫలము కలుగునుగా. ఒక పక్కన తుఫానులు వగేరా చెప్పిన మంచి వాతావరణం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. సంఘము సమాజము ప్రభా దైవజనుల కుటుంబం పడిన ప్రయాసకు తగ్గ ప్రతిఫలం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఇంకా ఫలాలతో ఈ సంఘాన్ని నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ రోజు చివరి రాత్రి కదా ప్రభా దైవజనుల ద్వారా మీరు మాట్లాడినట్టుగా బుద్ధి లేక అనేక మంది వృద్ధిలోనికి రాక ఉన్నారయ్యా. వృద్ధి కలిగించకుండా చేస్తున్న సాతాను ఆ దురాత్మ 7 లక్షణములను యేసునామములో కాలి పొమ్మనిగా ఈ సంఘము దీవించబడునుగా. ఇక్కడ వచ్చిన ప్రతి దైవజనుడు సంఘాలు దీవించబడునుగా. ఆరోగ్యము ఆయుస్సు కలిగి సాగుదురుగా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలుగునుగా. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు కలుగునుగా. తిరుగుబాటు చేస్తున్న ప్రతి వారు యేసునామములో లోబడి వృద్ధి చెందుదురుగాక. అట్టి కార్యాలు మీరే జరిపించి నడిపించి మహిమ పొందును. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్ చెప్దాం అందరూని. ఆమేన్. ప్రార్థించిన దైవజనుల వందనాలు. అందరూ కూర్చోండి. దైవజనులు కొన్ని విషయాలు తెలియజేసిన తర్వాత ఆశీర్వాద ప్రార్థనతో ఈ సభను ముగించుకుందాం. దయచేసి అందరూ కూర్చోండి. ఒక్క 2 నిమిషాలు ఎవరి ప్లేస్లో వారు కూర్చోనండి. దేవుని మహాకృపను బట్టి ఈ సభలను ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించిన ప్రభువునకు మనమందరం కూడా మొదటిగా దేవుని మహిమ చెల్లిస్తాము. 2 చేతులు ఎత్తి ఎవరు రాగలని ఒకరు పెడితే మిగతా వెళ్తారు. ఒక్క నిమిషం గట్టిగా స్తోత్రం చెల్లుతా. హల్లెలూయా. మరి ప్రతికూలమైన పరిస్థితులు అనేకం ఉన్నప్పటికీ వాతావరణం కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏర్పాట్ల విషయంలో కావచ్చు, అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు చాలా ఉన్నప్పటికీ దేవుని వైపు చూస్తూ ఈ పనిని ముందుకు కొనసాగించడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా కృప కలిగిన దేవుని సహాయం వలన ఈ 3 దినాలు మంచి వాతావరణాన్ని ఇచ్చి చక్కని వర్తమానాలను దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వాదకరంగా ఈ సభను జరిగించిన దేవుని మహిమ పరుస్తున్నాను. మొదటి రోజు సభ ఎంతో ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు. మొదటి రాత్రి వర్తమానం అందించిన దైవజనులు శరత్ భూషణయ్య గారికి ప్రభు పేరిట వందనాలను తెలియజేస్తా ఉన్నాను. మరి గత రాత్రి మేత్యుసయ్య గారు అపోస్తలులు విజయవాడ నుండి మన మధ్యకు వచ్చి అద్భుతమైన వర్తమానం ద్వారా మనంతగానో ప్రోత్సహించి బలపరిచి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి ఆత్మీయంగా మనం కట్టుబడడానికి ఎంతగానో మరి చక్కని వర్తమానం ద్వారా మన బలపరిచిన దైవజనులు మేత్యుసయ్య గారికి ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాను. దాని ముందుగా సాక్ష్యాన్ని తెలియజేసిన భారతీయ గారికి కూడా ప్రభుత్వ వందనాలు. అలాగే రాత్రి మరి అద్భుతమైన వర్తమానం. ఈరోజు మనము వృద్ధిలోనికి రాకపోవడానికి గల కారణం 7 సంగతులను దేవుని దాసులను ఎత్తుపట్టుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ఏదో ఆనవాయితీ ప్రకారంగా సభకు వచ్చి వెళ్ళిపోయామన్నట్లుగా కాక ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకుని ఆ 7 సంగతులు నీలో నాలో మనలో ఉన్నట్లయితే
వాటిని కనుక విడిచిపెట్టగలిగినట్లయితే ఈ రాత్రి నుండి ప్రభుని జీవితంలో గొప్ప వృద్ధిని కలుగు